హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహి క్రిష్ రెసిపీస్. ఈరోజైతే మనం స్ట్రీట్ స్టైల్ ఆనియన్ పకోడా కమ్మగా అదేవిధంగా లెస్ ఆయిల్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. సో దీనికోసం అయితే ముందుగా నేను 1 కప్పు శనగపిండి, 2 ఆనియన్స్, ఇక్కడ చూపిస్తున్నంత అల్లము, 4 మిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా మనం తీసుకున్న ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్లైస్ ఆనియన్స్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకుంటే మనకి పకోడా బాగా వస్తుందండి. లేకపోతే మనం పకోడా వేసుకునేటప్పుడు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో పడుతుంది. సో అందుకని బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా చూపించినట్టుగా 1 కప్పు శనగపిండి వేసుకొని ముందుగా మనం తీసుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్రని కచ్చా పచ్చిగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ తీసుకొని మీడియం కన్సిస్టెన్సీలో మనకి కొంచెం థిక్గా అవ్వకుండా అదేవిధంగా లూజ్గా అవ్వకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉన్నంత వరకు బాగా కలుపుకోవాలండి. లూజ్ కన్సిస్టెన్సీ వస్తే పకోడా వేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. సో అందుకే చూసుకొని కలుపుకోండి. చూడండి ఈ బ్యాటర్లో వస్తే చాలు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మీడియం కన్సిస్టెన్సీలో వస్తే బాగుంటుంది. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా బ్యాటర్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్ని తీసుకొని పకోడాలాగా వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వస్తే చాలు. అంతేనండి, మీకు ఆ స్ట్రీట్ స్టైల్ ఆనియన్ పకోడా రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ like, share and subscribe to my YouTube channel Mahi Krish Recipes.